అది మనం సరి చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ విధంగా ఉంటే మనకు దేవుడికి దేవుడికి ఇష్టాలుగా మనం ఉండవచ్చు. 2 కొరింథీయులు 13వ అధ్యాయం దేవుడు తీసుకొని ప్రభు కృపలలో మనం కాదు. 13వ అధ్యాయం 5వ వచనం. 2 కొరింథీయులు 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఇప్పుడు ఎవరు చేసుకోవాలి? మనమే శోధించుకోవాలి, మనమే పరీక్షించుకోవాలి కదా. ఇంకా చదువు ఇంకా చదువు కింద చదువు. 5వ వచనం. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా? చూసినా మనం ఒకవేళ భ్రష్టులు కాకపోతే నేను నిజమే నీతిమంతుడిని అని మనకే సాక్షిస్తుంది ప్రేమిస్తారు. మరి ఆ దేవాదేవుడు అంటూ నేను ఎలా ఉన్నాను. మీరు విశ్వాసం గలవారైతే మిమ్మల్ని మీరే ఏం చేసుకోవాలి? శోధించుకోవాలి. పరీక్షల తర్వాత ముందు శోధించుకుంటేనే పరీక్షలో వెళ్తాం. మనం శోధన లేకుండా పరీక్షలో వెళ్తాం. శోధించుకోవాలి మనం. ఇది నిజమా? ఇది నేను చేసి ఏంది? ఎప్పుడైతే నీ హృదయంలో ఆలోచన వస్తే అప్పుడు పరీక్షించుకున్నట్లే కదా. అది దేవుడి దినం అంటూ నువ్వు ఎలా ఉన్నావు పరీక్షించుకో. ఎందుకంటే 1 కొరింథీయులు 10వ అధ్యాయం 16వ వచనం చదువు. మనము దీవించు ఆశీర్వాద పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తం పాలు పుచ్చుకునే కదా. 17వ వచనం. ఇప్పుడు అనేకులమైనము ఎలా ఉండాలి? ఒకటే శరీరం. అనేకులమైన మనము నువ్వు నిజంగా నీ తమ్ముని ప్రేమించకుంటే ఆయన రక్తం మనం వేపిస్తాం కదా. దేవుడు అది అంగీకరించాడు. మనం అనుకుంటాము ఏం కాదు, కానీ ఆ శిక్ష అలాగే ఉంటుంది. ప్రేమించవలసి మనం పరీక్షించుకోవాలి. మళ్ళీ ఎలా పరీక్షించుకోవాలంటే మనము అందరూ ఒక ఐక్యత కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రభు ఒక్కటే శరీరంలో మనము ఏమై ఉన్నాము? ఒక చెయ్యి, కన్ను ఇవన్నీ అయి ఉన్నాము. మరి ఇట్లా మన చిన్న ఏళ్ళు దేనికి దెబ్బ మనకు బాధ కలగదా కదా. అట్లా మనతో పాటి వారికి ఏదైతే మనము ప్రేమించారు, వాళ్ళని ఆదరించాలి కదా. ప్రభు అదే కోరుతున్నాడు. అందుకని నశించిపోయే మనల్ని, ఏ పనికి రాని మనల్ని ఆయన ఇష్టంగా